Yeah, hi, good morning all. Let's start. Okay. So last class, what we have discussed? So application gateway. So we have discussed about application gateway, right? So application gateway prerequisite ఏంటి? To configure an application gateway, what is the prerequisite? So it should have dedicated subnet. Dedicated subnet. An application gateway is a, regional load balancer. So how it works? It works as a URL or path-based routing. It works on OSA layer 7 as it is an application layer. Okay. It supports multiple backend pools and it supports TCP/UP and it supports WAF. WAF is nothing but web application firewall. So the application gateway gurinchi, right? So application gateway configuration, what we have done it. So what are the configurations we have done on application gateway? First time configuration, first వచ్చేసి మన front end IP. Front end IP. Second, back end pools. Third, back end settings configure చేసాం. దాని తర్వాత health pro listeners configure చేసాం. దాని తర్వాత హెల్త్ ప్రోబ్ కాన్ఫిగర్ చేసాం. దాని తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ కాన్ఫిగర్ చేసాం. ఓకే, దీస్ ఆర్ ద 6 కాన్ఫిగరేషన్ వీ హావ్ డన్ ఇన్ అప్లికేషన్ గేట్వే. సో అప్లికేషన్ గేట్వే ఎందుకు యూజ్ చేస్తాం? జనరల్ గా సింపుల్ టర్మ్ ఏంటి అంటే, నా వర్క్ లోడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ లో ఉన్నప్పుడు రౌటింగ్ చేయాలనుకున్నప్పుడు ఐల్ బి యూజింగ్ అప్లికేషన్ గేట్వే టు రౌట్ ద ట్రాఫిక్ టు ద డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్. అండ్ ఇట్ వర్క్ ఓన్లీ రీజనల్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే వర్క్ అవుతుంది. మల్టిపుల్ గ్లోబల్ గా వర్క్ అవుతుంది. ఓకే, నా ఇక్కడ ఈ 6th కాన్ఫిగరేషన్స్ లో మనం ఎక్కడ పాత్ బేస్డ్ కాన్ఫిగరేషన్ చేద్దాం మనం. సో రూల్స్ లో వి హావ్ కాన్ఫిగర్డ్ అన్ని సెట్టింగ్ చేసాం, కానీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేసామంటే లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ లో పాత్ బేస్డ్ అని రాసాం. అక్కడ రాసాం ఎక్కడ ఎక్కడ ఎట్లా ఎలా వస్తే ఎక్కడికి రౌట్ అవ్వాలనేది అక్కడ రాసాం. ఓకే, నౌ దిస్ ఈస్ అన్ అప్లికేషన్ గేట్వే. నౌ టుడేస్ టాపిక్ వుడ్ బి ట్రాఫిక్ మేనేజర్. Traffic manager. So traffic manager, it works on DNS based principle అంటాము. So it works on DNS based principle and traffic manager is a global load balancer. Traffic manager is a global load balancer and it works on a DNS based principles. ఇది general how it routes the traffic అంటే it uses routing method to route the traffic. సో జనరల్ గా ఏంటి అంటే ఈ ట్రాఫిక్ మేనేజర్ ఏంటి అంటే కొన్ని రౌటింగ్ మెథడ్స్ ఉన్నాయి, ఆ రౌటింగ్ మెథడ్ యూజ్ చేసుకుని రౌట్ చేస్తుంది. బట్ వేరే అప్లికేషన్ గేట్వే కావచ్చు, లోడ్ బ్యాలెన్సర్ కావచ్చు, అది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. సో కన్సిడర్ దిస్ ట్రాఫిక్ మేనేజర్ జనరల్ గా చేసేది ఏంటంటే లోడ్ బ్యాలెన్సింగ్ కాదు, రౌటింగ్ చేస్తుంది. సో ఎలా రౌట్ అవ్వాలి ఏంటి అన్నది బై యూజింగ్ రౌటింగ్ మెథడ్స్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఇట్. సో నౌ లెట్ us see the diagram.
ఓకే, ఇది ఇలా ఉంది. సో ఈస్ట్ యూఎస్ లో ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఇంతకు ముందు లాగా రీజనల్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. రీజనల్ లోడ్ బ్యాలెన్సర్ వెనకాల సర్వర్స్ ఉన్నాయి. వెస్ట్ యూఎస్ లో కూడా రీజనల్ లోడ్ బ్యాలెన్సర్ తో పాటు సర్వర్స్ ఉన్నాయి. సెంట్రల్ ఇండియాలో రీజనల్ లోడ్ బ్యాలెన్సర్ తో సర్వర్ ఉన్నాయి. నాకు సేమ్ కైండ్ ఆఫ్ సెటప్ ఉన్న సర్వర్స్ నేను డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ లో పెట్టుకున్నాను. నా ట్రాఫిక్ వచ్చినప్పుడు ట్రాఫిక్ మేనేజర్ కి నాకు ట్రాఫిక్ ఇలా వచ్చినప్పుడు ట్రాఫిక్ మేనేజర్ విల్ డిసైడ్ ఎలా రౌటింగ్ మెథడ్ యూజ్ చేసుకొని ఏ రీజన్ కి ఎలా వెళ్ళాలి అనేది బై రౌటింగ్ మెథడ్ యూజ్ చేసుకొని ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఆర్ ద రౌటింగ్ మెథడ్స్ అంటే ఫస్ట్ రౌటింగ్ మెథడ్ వచ్చేసి మనం ఏం చెప్పవచ్చు, రౌటింగ్ మెథడ్. రౌటింగ్ మెథడ్ ఫస్ట్ priority, second weightage, third performance, fourth geographical, fifth multi-value, and sixth separate. So these are the six routing rules. So these are the six routing rules we use it. Okay. సో ఫస్ట్ రౌటింగ్ మెథడ్ వచ్చేసి ప్రయారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రయారిటీ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఈస్ట్ యూఎస్ కి నేను P1 ఇస్తా. ఓకే, P1 ఇచ్చేస్తా. వెస్ట్ యూఎస్ కి P2 ఇస్తాను నేను. సో సెంట్రల్ ఇండియాకి P3 ఇస్తా. రౌటింగ్ మెథడ్స్ లో ఇలా కాన్ఫిగర్ చేసి రెడీ పెట్టుకున్నాను. సో నా ట్రాఫిక్ ఎక్కడ వెళ్తుంది, హిట్ P1 కి వెళ్తుంది. లోవర్ ద నెంబర్ హైయర్ ద వాల్యూ. సో నా మొత్తం ట్రాఫిక్ అంటే వరల్డ్ లో ఎవరైనా సరే నా వెబ్సైట్ ని బ్రౌజ్ చేస్తే ఓన్లీ ఈస్ట్ యూఎస్ రీజన్ కి మాత్రమే వెళ్తుంది. వెస్ట్ యూఎస్ సెంట్రల్ ఇండియాకి ట్రాఫిక్ వెళ్ళదు. వెస్ట్ యూఎస్ సెంట్రల్ ఇండియా మరి దేనికి యూజ్ అవుతుంది అంటే జస్ట్ స్టాండ్ బై. ఇన్ కేస్ నా ప్రైమరీ సర్వర్ డౌన్ అవుతే అప్పుడు నా ట్రాఫిక్ ఈ రీజన్ లోకి వెళ్తుంది. అప్పటి వరకు ఇవన్నీ జస్ట్ స్టాండ్ బై మోడ్ లాగా ఉంటే వర్క్ అవుతుంది. మొత్తం ట్రాఫిక్ మొత్తం ఓన్లీ P1 కి మాత్రమే వెళ్తుంది. ఇన్ కేస్ ఆ రీజన్ మొత్తం డౌన్ అయ్యి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు నా ట్రాఫిక్ అనేది సెకండ్ P2 ఉంది కదా దీనికి వెళ్తుంది. అది కూడా ఇక్కడ డౌన్ అయితే సెకండ్ P3కి వెళ్తుంది. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ లో ఉన్న సర్వర్స్ ఇలా కాన్ఫిగర్ చేస్తాం బై యూజింగ్ P1. సో వెయిటేజ్. సో వెయిటేజ్ లో ఏం చేయొచ్చు అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో అన్ని రీజన్స్ కి నా ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినారీ చెప్తాను. ఇక్కడ 100% అనుకోండి, ఇక్కడ 33%, ఇక్కడ 33%, ఇక్కడ 33% ఇచ్చాను అనుకోండి. సో జనరల్ గా ట్రాఫిక్ అనేది ఆల్ రీజన్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏ ఒక్క సర్వర్ కాకుండా మీద అన్ని సర్వర్ కి యూజ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ వెయిటేజ్. నా థర్డ్ వచ్చేసి పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ ఇస్ నథింగ్ బట్ లేటెన్సీ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ నా రిక్వెస్ట్ వెళ్తుంది. లేటెన్సీ అంటే ఏంటి, తొందరగా ఎక్కడ రీచ్ అవుతాము అనేది. సో నౌ దిస్ ఈస్ మై ల్యాప్టాప్. నేను హైదరాబాద్ లో ఉన్నాను. నేను హైదరాబాద్ లో ఉండి ఐఎమ్ ట్రైంగ్ టు బ్రౌజ్ మై వెబ్సైట్. ఈ website.com అనేది ఈస్ట్ యూఎస్ లో ఉంది, వెస్ట్ యూఎస్ లో ఉంది, సెంట్రల్ ఇండియా. ఇప్పుడు జనరల్ గా అయితే ఎక్కడ వెళ్తున్నా రిక్వెస్ట్, నేను హైదరాబాద్ లో ఉన్నా. హైదరాబాద్ P1 వదిలిపెట్టేసాను. P1 అయిపోయింది, వెయిటేజ్ అయిపోయింది. సో వెయిటేజ్ ఏంటి, ఇఫ్ ఐ ప్రొవైడ్ 33 ఇయర్, 33 ఇయర్, 34 ఇయర్ ఏమవుతుంది, ఆ పర్సంటేజ్ బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది వెయిటేజ్ కింద. హయ్యర్ ద వాల్యూ రిక్వెస్ట్ అనేది హయ్యర్ ఆ రీజన్ కి వెళ్తుంది. సో టు ప్రయారిటీ అయిపోయింది, వెయిటేజ్ అయిపోయింది. నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్ఫార్మెన్స్. నా పర్ఫార్మెన్స్ లో నేను ఇండియాలో సర్వర్స్ ఉన్నాయి, నేను హైదరాబాద్ లో ఉండి website.com అని టైప్ చేస్తాను. జనరల్ గా నా రిక్వెస్ట్ ఎక్కడ వెళ్తుంది, ఏ సర్వర్ కి వెళ్తుంది, సెంట్రల్ ఇండియా ఇండియన్ సర్వర్ కు వెళ్ళాలి. ఇన్ కేస్ ఆ ఇండియన్ సర్వర్ హెవీ ట్రాఫిక్ ఉందనుకోండి, అది రౌట్ అయిపోయి ఎక్కడ తొందరగా రీచ్ అవుతుందో ఆ సర్వర్ హిట్ అయిపోయి రెస్పాన్స్ వస్తుంది. సో ఈవెన్ దో యు ఆర్ ఇన్ హైదరాబాద్, ఆ సర్వర్స్ ఆర్ ఇన్ ఇండియా, దట్ డజంట్ మీన్ దట్ నా రిక్వెస్ట్ నా ఇండియా సర్వర్స్ కి హిట్ అవ్వాలని రూల్ లేదు. సో ట్రాఫిక్ అక్కడ ఎక్కువ ఉండి జామ్ అయింది అనుకోండి, నా ట్రాఫిక్ ఎక్కడ ఎక్కడ తొందరగా ఉందో అక్కడికి వెళ్ళి నా రిక్వెస్ట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లేటెన్సీ ఎలా చెక్ చేస్తాం మనం. సో జనరల్ గా ఇప్పుడు సింపుల్ గా నేను ఇక్కడ కమాండ్ లో రాస్తాను. నేను పింగ్ yahoo.com అని టైప్ చేస్తాను అనుకోండి. సో యాహూ సర్వర్ రీచ్ అవ్వడానికి ఎంత పడుతుంది, నాకు 28 మిల్లీ సెకండ్స్ పడుతుంది. ఓకే, నాట్ పింగ్ google.com. సో ఇట్ ఈస్ 23 మిల్లీ సెకండ్స్ లో గూగుల్ రీచ్ అవుతున్నా.
అలానే ఇక్కడ ఉండి పింగ్ website.com అని టైప్ చేసినప్పుడు ఇది ఒక 200 మిల్లీ సెకండ్స్ పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఎక్కువ ఉండి ఇక్కడ 100 మిల్లీ సెకండ్స్ పడింది, ఇక్కడ 20 మిల్లీ సెకండ్స్ పడింది అనుకోండి. నా ట్రాఫిక్ ఆబ్వియస్ గా ఈస్ట్ కి వెళ్ళి నా రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సో దిస్ హౌ ఇట్ వర్క్స్. సో దగ్గర ఉన్నంత మాత్రాన తక్కువ టైంలో రీచ్ అవుతామని ఏం గ్యారంటీ ఉండదు. బికాస్ దేర్ మైట్ బి హెవీ ట్రాఫిక్, వీ నెవర్ నో. సో ఇలా పర్ఫార్మెన్స్ అనేది యూజ్ అవుతుంది. నా జాగ్రఫికల్ ఏంటి అంటే యూ కెన్ అసైన్ ఇట్. సో మీది జనరల్ గా ఎక్కడ రిక్వెస్ట్ వెళ్ళాలని అసైన్ చేయవచ్చు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఐ వాంట్ మై ట్రాఫిక్ షుడ్ గో టు సెంట్రల్ ఇండియా అనుకుంటే నియరెస్ట్ డేటా సెంటర్ కి కనెక్ట్ అవ్వాలని రాసాం అనుకోండి. దగ్గరలో సెంట్రల్ ఇండియా ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కువన్నా తక్కువన్నా అదే సర్వర్ హిట్ అయిపోయి నా రెస్పాన్స్ తీసుకొస్తుంది. సో సింగపూర్ నుంచి ఎవరైనా ట్రై చేశారు అనుకోండి, సార్ ఇండియా దగ్గర, సో రిక్వెస్ట్ అన్ని ఇండియా సర్వర్స్ కే వస్తాయి. అలా నియరెస్ట్ డేటా సెంటర్ కి కనెక్ట్ అవుతుంది వెరీ బిగ్. ఓకే. సో జనరల్ గా వి యూస్ దీస్ 4 రౌటింగ్ మెథడ్స్ అండ్ మల్టీ వాల్యూ అండ్ సబ్నెట్ వచ్చేసి సేమ్ ఐపీ అడ్రసింగ్ ఇస్తారు. ఐపీ అడ్రస్ బేస్ గా కనెక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద రౌటింగ్ మెథడ్స్ వీ పర్ఫార్మ్. సో యాజ్ పర్ దిస్ నేనేం చేస్తున్నా అంటే నేను మనకు అర్థం అవ్వాలని డయాగ్రామ్ ఇలా వేసా. ఓకే. బట్ ట్రాఫిక్ అనేది ఇలా వెళ్ళదు. ట్రాఫిక్ మేనేజర్ విల్ నాట్ సెండ్ ట్రాఫిక్ టు ద ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి? ఇవి ఎండ్ పాయింట్. నా లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్ అంటే సింపుల్ చెప్పాలంటే బ్యాక్ అండ్ పుల్. నిన్నటి వరకు మనం బ్యాక్ అండ్ పుల్ చేస్తాం. బ్యాక్ అండ్ పుల్ ఇస్ ఎండ్ పాయింట్. ఇక్కడ ఇక్కడ నా లోడ్ బ్యాలెన్సర్స్ ఆర్ ఎండ్ పాయింట్స్. సో నా ట్రాఫిక్ ఇలా వెళ్ళగానే ఇది ఈ ఎండ్ పాయింట్ పంపిస్తుంటే ఇది మళ్ళీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. సో జనరల్ గా సో నా ట్రాఫిక్ మేనేజర్ విల్ నాట్ సెండ్ రిక్వెస్ట్ టు ద ఎండ్ పాయింట్స్. ఏం చేస్తుంది అంటే ఈ డయాగ్రామ్ చూపెడతాను నేను మీకు. ఓకే, ఇది బెటర్. ఓకే, నౌ వెన్ ఏ యూజర్ బ్రౌజ్ ద వెబ్సైట్, ఇది వెళ్ళి ఏమవుతుంది, డిఎన్ఎస్ క్వరీ అడుగుతుంది. డిఎన్ఎస్ కి వెళ్ళేసి ట్రాఫిక్ మేనేజర్ చెప్తుంది. ట్రాఫిక్ మేనేజర్ రిజాల్వ్ చేసేసి మళ్ళీ డిఎన్ఎస్ పంపిస్తుంది. ట్రాఫిక్ మేనేజర్ ఏంది మన సిస్టమ్ చెప్పేస్తుంది ఎక్కడికి వెళ్ళాలి అనేది. సిస్టమ్ చెప్తుంది. సిస్టమ్ డైరెక్ట్ గా ఇక్కడ వెళ్తుంది రిక్వెస్ట్. ట్రాఫిక్ మేనేజర్ పంపదు రిక్వెస్ట్. సిస్టమ్ నుంచి మళ్ళీ డైరెక్ట్ గా ఎండ్ పాయింట్ కి వెళ్తుంది. సో అక్కడ ఏంటంటే మనకు కొంచెం అర్థం అవ్వాలని ఆ టైప్ గా డిజైన్ చేశారు. ఓకే. సో ఇంటర్వ్యూ లెవెల్లో ఫ్లో ఆఫ్ చార్ట్ ఇలా ఇలా ఉంటుంది. యూ షుడ్ టెల్ క్లియర్ రాసింది చూడండి. ఇక్కడ ఏంటి, క్లయింట్ కనెక్ట్స్ డైరెక్ట్లీ టు ద సెలెక్టెడ్ ఎండ్ పాయింట్, నాట్ త్రూ ద ట్రాఫిక్ మేనేజర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను రాసిన డయాగ్రామ్ మైండ్ లో పెట్టుకోకండి. ఓకే. సో జస్ట్ టు అండర్స్టాండ్ ఈజీగా తెలియాలని అలా రాశాను నేను అక్కడ. దిస్ పాయింట్ ఇస్ మ్యాండేటరీ. ఓకే. నా నేను ఇదే డయాగ్రామ్ వేసాను అనుకోండి, ఈ 1 అవర్ కూడా సరిపోదు. సో నేనేం చేస్తానంటే, సో అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ విల్ క్రియేట్ ట్రాఫిక్ మేనేజర్ ఇయర్. ఇక్కడ ఈస్ట్ యూఎస్ లో ఒక వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేస్తాను నేను. వెస్ట్ యూఎస్ లో ఒక వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేస్తాను. 2 వెబ్ సర్వర్స్ కాన్ఫిగర్ చేస్తాను నేను. ఇలా ఇలా కనెక్ట్ చేస్తాను. So now my endpoints are servers, not load balancers. Okay. So fine, let us do this. And here, ఇక్కడ ఇక్కడ మనం నిన్నటి వరకు ఏమొచ్చింది, ఫ్రంట్ ఎండ్ ఐపీ వచ్చింది, పబ్లిక్ ఐపీ వచ్చింది. బట్ ఇక్కడ ట్రాఫిక్ మేనేజర్ దగ్గర ఫ్రంట్ ఎండ్ ఐపీ రాదు, ఇప్పుడు డొమైన్ నేమ్ వస్తుంది. సో అక్కడ ట్రాఫిక్ మేనేజర్ .net అని వస్తుంది. నౌ ఐపీ వచ్చినప్పుడు మనం డిఎన్ఎస్ జోన్ లో విచ్ రికార్డ్ వి హావ్ రిటర్న్. ఐపీ వచ్చినప్పుడు డిఎన్ఎస్ జోన్ లో ఏ రికార్డ్ రాసాం, విచ్ రికార్డ్ వి హావ్ రిటర్న్, host A record. Host A record is for
ఐపీ టు నేమ్, నేమ్ టు ఐపీ. బట్ ఇక్కడ నేమ్ వచ్చింది. నేమ్ నేమ్ వచ్చినప్పుడు ఏంటంటే సి నేమ్ రికార్డ్ రాయాలి. కెలానికల్ నేమ్ అంటాం. డిఎన్ఎస్ జోన్ లో వీ నీడ్ టు రైట్ సి నేమ్. నేను వేరేది మ్యాప్ చేయాలనుకోండి, నా ఎక్స్టర్నల్ బిజినెస్ నేమ్, అప్పుడు డిఎన్ఎస్ జోన్ లో వీఆర్ గోయింగ్ టు రైట్ సి నేమ్ రికార్డ్. నేమ్ టు నేమ్ మ్యాపింగ్ కి సి నేమ్ రికార్డ్ రాస్తాం. ఓకే. Right. Let us create this. I'm going to create virtual machine directly. Okay. Create Azure virtual machine. A subscription day when you environment. Resource group. I can give any name. So virtual machine name, I say home server. Is server. I'll be using Ubuntu. 1 GB, 1 GB RAM. So password. AZ admin. I'm going to allow HTTP and HTTPS disk networking. సో మనం బీనెట్ అవన్నీ క్రియేట్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. క్రియేట్ చేస్తే అక్కడ పాపులేట్ అవుతుంది. అదర్వైజ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు న్యూ 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 అంటే అన్ని క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ ఇప్పుడు. యాసూస్ ఎన్ఎస్జి బేసిక్ తీసేసుకుంటాను. ఐ హావ్ అలౌడ్ ఆల్ పోర్ట్స్ ఇక్కడ అలౌడ్ చేశాను. నా అడ్వాన్స్ వెళ్ళేసి ఐ విల్ రైట్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే. నౌ క్రియేట్. ఇక్కడ ఇన్ ల్యాబ్ ఐ కెన్ డూ ప్రయారిటీ అండ్ వెయిటేజ్. ఓకే. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ జాగ్రఫికల్ టాస్క్ ఇస్తాను. జాగ్రఫికల్ ట్రై చేయండి. అంటే అప్పుడు ఏమవుతుందంటే మన సిస్టమ్, మన ఒక లోకల్ సిస్టమ్ అనేది వేరే రీజియన్ లో ఉంది. హైదరాబాద్ లో ఇక్కడ అంటే ఇది మన లోకల్ ల్యాప్టాప్ హైదరాబాద్ లో ఉంది కదా. జాగ్రఫికల్ చేసి ఏ రీజియన్ కి మీ ట్రాఫిక్ వెళ్తుందో చెక్ చేయాలి. ఓకే. ఈస్ట్ ఇయర్స్ వెస్ట్ ఇయర్స్ లో ఎక్కడ వెళ్తుందని చూడండి. దగ్గర నియరెస్ట్ డేటా సెంటర్ కు వెళ్ళాలి. ఓకే. వెస్ట్ ఆర్జీ నో వర్చువల్ మెషిన్, అజూర్ వర్చువల్ మెషిన్. ఇక్కడ వెస్ట్ ఆర్జీలో వెస్ట్ విఎం అని ఏమి ఇచ్చేస్తాను నేను.
The first mission already connect create అయింది కదా. Let us see. Welcome to engineering section. Okay, now let me connect to this machine. I'll change it. కనెక్ట్ అయిపోయా. కనెక్ట్ అయిపోయాక ఈ ది ఇది అది నార్మల్ యూజర్. డాలర్ సింబల్ ఇస్ ఇండికేట్స్ నార్మల్. నౌ ఐ వాంట్ టు స్విచ్ టు ద రూట్ యూజర్. sudo su. Now I'm into root. Now I want to change the content of that file. So default path ఎక్కడ అది cd/var/www/html. సో ఈ పాత్ లో ఆ ఫైల్ ఉంది, ఇండెక్స్ ఫైల్. సో ls చేస్తే ఇక్కడ index.engine ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తా, ఐ వాంట్ ఎడిట్ దిస్. ఎడిట్ ఏంటి, vi ఎడిటర్. vi ఐఎన్డి రాసి ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఫైల్ తీసేసుకుంటుంది. సో మీరు మొత్తం ఫైల్ నేమ్ రాయక్కర్లేదు, ఫస్ట్ 3 లెటర్స్ రాసేసి ప్రెస్ ట్యాప్, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నౌ ఎంటర్. సో ఇదంతా ఎందుకు చేస్తున్నా, మనకు తెలియాలి కదా ఎక్కడికి రౌట్ వెళ్తుందని తెలియడానికి మాత్రమే చేయడం అంతే. సో నా దీన్ని ఎడిట్ చేయాలంటే యూనిట్ ప్రెస్ ఐ. ESVM. Now escape :w key. Done. ESVM వచ్చింది, రైట్. I leave as it is. So obviously Nginx అంటే west east వస్తే east అనుకుందాం. Now let us configure now traffic manager. Now traffic manager create as a file dot traffic manager .net. ఈ నేమ్ అనేది వస్తుంది, ఫ్రంట్ అండ్ ఐపీ అన్నట్టు ఫ్రంట్ అండ్ డొమైన్ నేమ్ ఇది. సో ఈ నేమ్ తోని మనం బ్రౌజ్ చేస్తాం మొత్తం. నా రౌటింగ్ మెథడ్ బై డిఫాల్ట్ ఇది ఉంది, ఐ చేంజ్ ఇట్ టు ప్రయారిటీ. రిసోర్స్ గ్రూప్ ఐ చూస్ ట్రాఫిక్ ఆర్జీ. నౌ క్రియేట్. సో ఇది నా ట్రాఫిక్ మేనేజర్. నౌ ఐ సెలెక్ట్ దిస్ ట్రాఫిక్ మేనేజర్. ఇక్కడ ఎండ్ పాయింట్స్. సో ఇఫ్ యు సెలెక్ట్ ఎండ్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ మన దాంట్లో బ్యాక్ అండ్ పుల్ అనుకుందాం. ఓకే, నౌ యాడ్ ఇట్. ఇక్కడ మనకి చూడండి ఎర్రర్, ఐ విల్ సే పబ్లిక్ ఐపీ అడ్రస్ చూస్ చేసుకుంటే నాకు ఇక్కడ రెండు ఏమొచ్చాయి, కెనాట్ బి అసోసియేటెడ్ విత్ ద ట్రాఫిక్ మేనేజర్ ఎండ్ పాయింట్ క్లారిటీగా వచ్చేస్తుంది. యూ కెనాట్ అసోసియేట్. వై ఇట్ మీన్స్, సో ఇది ట్రాఫిక్ మేనేజర్ వచ్చేసి అంటే డిఎన్ఎస్ బేస్డ్ ప్రిన్సిపల్ గా వర్క్ అవుతుంది. ఇది మనం డిఎన్ఎస్ లోకల్ డిఎన్ఎస్ కాన్ఫిగర్ చేయాలి, అప్పుడే ఇది యాడ్ చేయడానికి వీలుంటుంది. అదర్వైజ్ యూ కెనాట్ యాడ్ ఇట్. నౌ ఐ విల్ గో బ్యాక్ టు దిస్ వర్చువల్ మిషన్స్. I'll select the ESTR server. ఈ పబ్లిక్ ఐపీని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ డిఎన్ఎస్ నేమ్ నాట్ కాన్ఫిగర్డ్ ఉంది కదా, I'll select this నాన్ కాన్ఫిగర్డ్. ఇక్కడ నేను ఈస్ట్ సర్వర్ 01 ఏదో రాసేస్తాను. అవైలబుల్ ఉండాలి. ఓకే, అవైలబుల్ ఉంది అంటే ఎస్, యూ కెన్ సేవ్ ఇట్. నా ఇప్పుడు ఏంటి డిఎన్ఎస్ కాన్ఫిగర్ చేసి ఏంటి అన్నట్టు, నా ఐపీతో కాకుండా ఈ నేమ్ తో కూడా మనం ఈ సిస్టమ్ ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, నేను జనరల్ గా పుట్టి ఏజిఎస్ అనేది పబ్లిక్ ఐపీ యూజ్ చేసుకుని పుట్టి కనెక్ట్ అవుతా. ఇప్పుడు పుట్టి కనెక్ట్ అవ్వడానికి మనం
ఈ నేమ్ యూజ్ చేసుకోవచ్చు మొత్తం నేమ్. I can use this name to connect to putting when you configure DNS. అలా ఓకే. ఈ నేమ్ చూడండి, ఈ నేమ్ అవైలబుల్ లేదు. సో ఆబ్వియస్ గా ఐల్ యూస్ డిఫరెంట్ నేమ్. ఓకే, ఏ నేమ్ అవైలబుల్ ఉంది, నౌ సేవ్ ఇట్. ఈ లోకల్ DNS లాగా. ఓకే, డన్. I'll refresh. Is server can be వచ్చింది అంతే నాటం. ఈ సర్వర్, సో ఇక్కడ ఈస్ట్ ఎండ్ పాయింట్ అని రాస్తాను, పబ్లిక్ IP priority 1 ఫైన్, యాడ్ ఇట్. Now I'll add another endpoint, west endpoint, public IP address, సో west VM. సో ఇక్కడ కావాలని 100 ఇస్తాను, 2 ఇచ్చిన ఓకే. 1 దానికంటే హయ్యర్ నెంబర్ ఉండాలి, అంతే సింపుల్. నా 2 ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేసా. ఇప్పుడు నేను బ్రౌజ్ చేస్తే ఏ ట్రాఫిక్ ఎక్కడ వెళ్తుంది, ప్రయారిటీ 1 లో ఉన్న సర్వర్ అంటే ఈస్ట్ ఎండ్ పాయింట్ కి వెళ్ళాలి. నా ఓవర్ వ్యూ. Now I'll copy this and paste it. Traffic should go to the east view. Priority ఉంది కాబట్టి. Okay. So lesser the number, higher the value here. So నేను ఏం చేస్తాను, now I'll change the priority. Let us change it. ఇక్కడ 101 పెట్టేస్తాను నేను. So now this west I'll use 1. నేనేం చేసా, జస్ట్ ఎండ్ పాయింట్స్ చేంజ్ చేస్తాను నేను. ఎండ్ పాయింట్స్ లో ప్రయారిటీ మాత్రమే చేంజ్ చేస్తాను. ఇప్పుడు వెస్ట్ కి వచ్చేసి 1 ప్రయారిటీ, ఈస్ట్ కి వచ్చేసి 100+ ఉంది. సో ట్రాఫిక్ ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి, వెస్ట్ కి వెళ్ళాలి. ఓకే, సో ఒక 1 minute ఆగి విల్ ట్రై ఇట్. సో మీన్ వైల్ మీరు ఎవరైనా ట్రై చేయండి, ఎందుకంటే క్యాష్ అయి ఉంటుంది. ఎక్కడ వస్తుంది చెప్పండి. ఓకే, నాకు వెల్కమ్ టు ఇంజనీర్స్ వచ్చేసింది. ఓకే, సో ఆబ్వియస్ గా అది వేరే వెస్ట్ కు వెళ్ళిపోయింది. ఇది లోకల్ లో ఇదే వస్తుంది. నౌ మై ట్రాఫిక్ ఈస్ గోయింగ్, ప్రయారిటీ అనేది అలా నడుస్తుంది. ఎక్కడ లేస్ నెంబర్ ఉంటుందో నా ట్రాఫిక్ అనేది అక్కడ వెళ్తుంది. నౌ లెట్ us కాన్ఫిగర్ వెయిటేజ్. కాన్ఫిగరేషన్స్ వెళ్ళేసి, సో మీరు వెయిటేజ్, సో వెయిటేజ్ లో ఐ సేవ్ ఇట్. సో కాన్ఫిగరేషన్ చేంజెస్ ఎక్కడ చేస్తాం మనం, ఈ కాన్ఫిగరేషన్ లో చేస్తాం మనం. రౌటింగ్ మెథడ్స్ కాన్ఫిగరేషన్ చేంజెస్ మొత్తం ఈ కాన్ఫిగరేషన్ లో చేస్తాం. నౌ ఎండ్ పాయింట్, సో 2 ఉన్నాయి కదా. నౌ ఐ సే, ఇంతకుముందు ఎక్కడ వెళ్ళింది, ఈస్ట్ కదా, ఇప్పుడు ఈస్ట్ కి వెళ్ళింది.
సో నా వెస్ట్ కి వెయిటేజ్ ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు నా రిక్వెస్ట్ అనేది ఈస్ట్ కి వెళ్ళాలి. ఓకే. వెస్ట్ కి వెళ్తాను. వెస్ట్ కి వెళ్ళాలి కదా. 1000 వెయిటేజ్ ఇచ్చా, వెస్ట్ కి వెళ్ళాలి. సో నేను మారుస్తాను, ఈస్ట్ కి పంపిస్తాను. పర్సంటేజ్ లో తీసుకుంటుంది. సో లేకపోతే నెంబర్ ఎక్కువ ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను జనరల్ గా ఒక దగ్గర మేము 235, 235 అలగృతం వాళ్ళు నెట్వర్క్ వాళ్ళు మనకి క్యాల్కులేట్ చేసి ఇస్తారు. సో వీ గోయింగ్ టు రైట్ హియర్. సో జనరల్ గా మేము 50 రెండు అనుకోండి, 50-50 ఇచ్చేస్తాం. సో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో చూడండి ఒకసారి ఏది వస్తుంది. ఒక ఈస్ట్ కి వెళ్ళిపోయారు. ఇలా మనం యూ కెన్ రౌట్ ద ట్రాఫిక్. సో మీ టాస్క్ ఏంటి అంటే యూనిట్ టు చూస్ రౌటింగ్ మెథడ్ యాజ్ జాగ్రఫికల్ ట్రై చేసి చెప్పండి నాకు. ఓకే, జాగ్రఫికల్ ట్రై చేయండి అండ్ లెట్ మీ నో. ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. హెవీ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో 1-1 ఇచ్చాను అనుకోండి, ఈక్వల్. 50-50 ఇచ్చినా సరే ఈక్వల్. సో అర్థమైంది కదా. ఇక్కడ జాగ్రఫికల్ కాన్ఫిగర్ చేసేయండి. ఇక్కడ ఎండ్ పాయింట్ యాజ్ అన్ ఎంటీ జియో మ్యాపింగ్ లిస్ట్. సో ఇది ఎర్రర్ వస్తుంది, ఇది గూగుల్ చేసి చేయండి. అందుకే నేను సేవ్ చేసి చూపెడుతున్నాను. ఇక్కడ ఏమండి, జియో మ్యాపింగ్ లేదు. సో జియో మ్యాపింగ్ చేయాలంటే ఎవరిది ఎక్కడ వెళ్ళాలి అనేది ఫస్ట్ మీరు అసైన్ చేసుకున్నప్పుడు కాన్ఫిగర్ చేయాలి. ఓకే. ఇవ్వం మనం ప్రొఫైల్స్ ఏదైనా ఒకటే వాడతాం. ప్రొఫైల్స్. Okay, so this is traffic manager and we have much time. So I'll talk about Azure friend door కూడా మాట్లాడతాను నేను. ఓకే. ఫస్ట్ డిలీట్ చేసేస్తా. నేను ఫ్రంట్ డోర్ కి ఐ కనెక్ట్ టు దిస్ మిషన్ ఫస్ట్. దిస్ సర్వర్. సేమ్ అప్లికేషన్ గేట్వే ఎలా ఉంటుందో అలానే వర్క్ అవుతుంది.
సో ఏం డిఫరెన్స్ లేదు, బట్ ఓన్లీ ఏంటంటే ఇది గ్లోబల్ గా సపోర్ట్ చేస్తుంది. కేవైస్ 2M ఫస్ట్ నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను. ఓకే, వచ్చేస్తుంది. సో నా అప్లికేషన్ గేట్వే అండ్ మూవీస్ ఏంటి అప్లికేషన్ గేట్వేలో? సో రెండు ఒకటే రీజియన్ లో ఉన్నాయి అన్ని సర్వర్, బట్ ఇక్కడ ఏంటి నా వర్క్ లోడ్స్ అనేది డిఫరెంట్ రీజన్స్ లో ఉన్నాయి. డిఫరెంట్ రీజన్స్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసేది అజూర్ వెండర్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. Frendor is a global load balancer. It works on URL or path based routing లో వర్క్ అవుతుంది. సేమ్ ఇట్ వర్క్స్ ఆన్ OSA layer 7. It supports WAF and it supports CDN. CDN అంటే ఏంటి? కంటెంట్ డెలివరీ నెట్. సో జనరల్ గా సిడిఎన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిడిఎన్ అనేది లెట్ us డిస్కస్ ఫస్ట్. ఇది నా లోకల్ ల్యాప్టాప్. ఓకే, ఇది సమ్ యుఎస్ లో, ఈస్ట్ యుఎస్ ఆర్ సంథింగ్, ఇది ఇండియా. సో ఇండియా నుంచి నేను ఒక వెబ్సైట్ ని బ్రౌజ్ చేస్తున్నాను. సో ఇది అమెజాన్ అనుకోండి సింపుల్ గా. సో ఏమవుతుంది, నా రిక్వెస్ట్ వెళ్ళేసి ఈ సర్వర్ హిట్ అయిపోయి నా రిక్వెస్ట్ నా రెస్పాన్స్ అనేది ఇలా రావాలి. వస్తే ఏమవుతుంది, కొంచెం లాగ్ అనేది అవుతుంది ట్రాఫిక్. సో దానివల్ల బెటర్ ఆప్షన్ ఏంటి, ఆ సర్వర్స్ ప్రతి రీజియన్ లో పెట్టుకోవాలి, అదొక బెటర్ ఆప్షన్. అదర్వైజ్ కంపెనీస్ ఏం చేస్తారంటే అలా కాకుండా దే యూజ్ సిడిఎన్ నెట్వర్క్స్, కంటెంట్ డెలివరీ కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్. సో చాలా కంపెనీస్ ఉన్నాయి కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ అనేది. కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ అంటే ఏంటంటే దే స్టోర్ టెంపరరీ పేజెస్ ఆఫ్ దోస్ సర్వర్స్, అంటే క్యాషే లాగా. ఇప్పుడు నేను జనరల్ గా వాడుతా ఉన్న కుకీస్ అంటాం కదా, క్యాషే అంటాం కదా, అలా లోకల్ గా ల్యాప్టాప్ లో సేవ్ అవ్వకుండా ఇక్కడ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ లో టెంపరరీ పేజెస్ అనేది స్టోర్ అవుతాయి. సో వెన్ ఎవర్ ఐ బ్రౌజ్ ఎనీ వెబ్సైట్ రైట్, నా రిక్వెస్ట్ అనేది నా ఒరిజినల్ సర్వర్ కు వెళ్ళదు. నా రిక్వెస్ట్ అనేది ఇక్కడ నుంచి లైట్ చేసి ఇమ్మీడియట్ గా ఓపెన్ అయిపోతుంది వెబ్ పేజ్. సో మనకి ఏమనిపిస్తుంది, ఫాస్టర్ గా. బట్ మీ తర్వాత ఏంటి, అది ఇంటర్నల్ ఇది కనెక్ట్ అయిపోయి అప్పటి వరకు ఇది ట్రాఫిక్ తెచ్చుకుంటుంది. సో ఇలా కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ చాలా ఉన్నాయి. వెరజాన్ ఉంది, అకమాయి ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఈడిగే ఉన్నాయి. చాలా కంపెనీస్ ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది ఇస్తారు. సో ఆ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది మన లోడ్ బ్యాలెన్సెస్ లో ఫ్రంట్ డోర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఏ లోడ్ బ్యాలెన్స్ సపోర్ట్ చేయదు, ఓన్లీ ఫ్రంట్ డోర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ఈ ఫ్రంట్ డోర్ అనేది మా కంపెనీలో కానీ చాలా మంది ఇంకా యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది రీసెంట్ గా వచ్చిందని చాలా చేంజెస్ రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ ఏదో ఒక చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి దీంట్లో. ఓకే. నౌ విల్ క్రియేట్ ఏ ఫ్రంట్ డోర్. సో యాజ్ ఆఫ్ నో నాకు ఆల్రెడీ ఏంటి 2 సర్వర్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ హోమ్ సర్వర్ అండ్ ఇక్కడ మూవీ సర్వర్. ఇది నా ఫ్రంట్ డోర్. డిలీట్ చేశాను, అది డిలీట్ చేసి పెట్టినట్టు. Now let us create a front door now. ఫ్రంట్ డోర్ కూడా కాన్ఫిగర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్
క్రియేట్స్ ఏ డొమైన్ నేమ్. సేమ్ ట్రాఫిక్ మేనేజర్ కి ఎలా డొమైన్ నేమ్ వస్తుందో దీన్ని కూడా అదే డొమైన్ నేమ్ వస్తుంది. సో క్రియేట్, సో ఐ యూజ్ ఎక్స్ప్లోర్ ఆఫర్ థింగ్స్. సో ఐఎమ్ యూజింగ్ క్లాసిక్ ఓన్లీ. నేను వర్క్ చేయలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ క్లాసిక్ కంటిన్యూ. సో రిసోర్స్ గ్రూప్ ఐ కెన్ చూస్ ఎనీథింగ్. సో కాన్ఫిగరేషన్ లో స్టార్ట్ ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డొమైన్. సో ఐ యూజ్ దిస్. సో ఇక్కడ అజూర్ V5 సంథింగ్. ఇక్కడ సెషన్ ఎఫినిటీ గురించి మాట్లాడాలి. లోడ్ బ్యాలెన్స్ వాట్ ఇస్ సెషన్ ఎఫినిటీ? సేమ్ సర్వర్. సో ఇక్కడ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి ఏంటి అప్లికేషన్ ఫైర్ వాల్. ఆల్రెడీ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఉందనుకోండి, ఎనేబుల్ చేస్తే అసోసియేట్ అయిపోతుంది. సో వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ యాక్చువల్ గా ఏమని చెప్పాను నేను? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పానంటే ఎన్ఎస్జి లాగా ఒక వర్చువల్ మిషన్ కి ఎన్ఎస్జి ఎలా ఫిల్టర్ చేసి ట్రాఫిక్ పంపిస్తుందో వర్చువల్ మిషన్ కి, అలానే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కూడా ట్రాఫిక్ ని ఫిల్టర్ చేసి నా ఫ్రంట్ లోడ్ బ్యాలెన్సర్ పంపిస్తుంది. సో ఎన్ఎస్జి లో ఎలా రూల్స్ రాస్తామో వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కూడా అలానే రూల్స్ రాస్తాం. సో ఇది నా ఫ్రంట్ ఎండ్ డొమైన్ నేమ్. నౌ ఐ విల్ క్రియేట్ ఎ బ్యాక్ ఎండ్ టూల్స్. యాడ్ బ్యాక్ ఎండ్ టార్గెట్. బ్యాక్ ఎండ్ హోస్ట్ వచ్చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ కనపడకపోతే ఒక సర్వర్ ఆటోమేటిక్ గా తీసేసుకుంది. నో యాడ్ ఇట్. సో నా పేజ్ ఎక్కడ ఉంది? హోమ్ పేజ్. డిఫాల్ట్ గా డిఫాల్ట్ పాత్ లో ఉంది. సో అందు గురించి రూట్ వేస్తాం మనం. ప్రోటోకాల్ ఏంటి? HTTP. నో యాడ్ ఇట్. సో హోమ్ పోల్. VM లో అది మూవీస్ పేజ్ ఉంది. /MO సో టూ పూల్స్ కాన్ఫిగర్ చేసేసాం. నౌ రౌటింగ్ రూల్స్. ఇక్కడ నేను హోమ్ ఏ ప్రోటోకాల్ మనకి HTTP ఓన్లీ. సో మరొకసారి స్టార్ బ్యాక్ అండ్ పుల్ హోమ్ పుల్ HTTP ఓన్లీ. ఫైన్ యాడ్. హోమ్ రూల్ లో హోమ్ సర్వర్ కి వెళ్ళాలి అని ఉంది. నా ఈ రౌటింగ్ రూల్స్ లో నా మూవీస్ HTTP ప్రోటోకాల్. సో నా పేజ్ ఎక్కడ ఉంది? /MOVIES. సో ఏదైనా పర్లేదు. సో హోమ్ పుల్ కాదు, మూవీస్ పుల్ లోకి వెళ్ళాలి. HTTP ఓన్లీ. యాడెడ్. సో నా లెట్ us create. సో బై డిఫాల్ట్ అయితే ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ HTTPS అవుతుంది. సో మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు అంటే యాక్సెస్ చేసేటప్పుడు తీసేసి యాక్సెస్ చేయాలి. ఓకే. నా ఇమ్మీడియట్ గా యాక్సెస్ అవ్వదు. ఇది టేక్స్ టైం. అంటే లోపల అంతా సర్వీసెస్ అప్ అవడానికి టేక్స్ టైం.
సో తేజ ఒకసారి నువ్వు ట్రై చేయండి. ఇది కాపీ పేస్ట్ చాలా చాట్లో పెడతాను నేను. సో ఎవరైనా ట్రై చేయండి ఒకసారి. హెచ్టిటిపి యూజ్ చేయాలి. సేమ్ కదా. ఇప్పుడు వస్తుంది. నా స్లాష్ మూవీస్ అంటే మూవీస్ కింద. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో టూ డిఫరెంట్ రీజన్స్ లో ఉన్న సర్వర్స్ కూడా మనం యూఆర్ఎల్ బేస్డ్ అండ్ పాత్ బేస్డ్ రౌటింగ్ ఈ ఫ్రంట్ డోర్ యూస్ చేసుకొని చేయవచ్చు. ద సేమ్ కాన్సెప్ట్ అప్లికేషన్ గేట్వే లో కూడా ఉంది, బట్ అదేంటి ఓన్లీ రీజనల్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే. ఓకే. So fine, any questions? Tomorrow we'll talk about storage account. Okay. సిడిఎన్ సపరేట్ గా ఏం లేదు. నేను అదే నేను వర్క్ చేయలేదు. సో ఐ ట్రై టు ఎక్స్ప్లోర్ అండ్ ఐ లెట్ ఇన్. ఓకే. సో మా ఆఫీస్ లో కూడా యూజ్ చేయము ఇది. సో అయినా కూడా తెలుసుకొని నేను చెప్తాను. ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ వరకు అయితే ఉంటుంది. స్టోరేజ్ కూడా అయిపోతుంది. స్టోరేజ్ కూడా పెడతాం. ఎందుకు ఎందుకు టెన్షన్? నెక్స్ట్ వీక్ పెడతాం. వర్క్ అర్థం కాలేదు నాకు. వర్క్ అంటే నేను అనేది ఈ వీక్ లో ఇప్పుడు లాస్ట్ వీక్ లో నేను లోడ్ బ్యాలెన్సర్ పెట్టాను అనుకోండి. ఈ వీక్ లో లోడ్ బ్యాలెన్సర్ వదిలేసి పెట్టా అన్ని మళ్ళీ పెడతా. ఎప్పుడైనా సరే వీక్ 1 ఎగ్జామ్ పెట్టామనుకోండి, వీక్ 2 లో వీక్ 1 వీక్ 2 ఉంటుంది, వీక్ 3 లో 1 2 3 ఉంటుంది. అప్పుడే రిఫ్రెష్ అన్నట్టు ఉంటుంది. ఎప్పటికప్పుడు చదువుకున్నట్టే ఉంటది. ఇక నేను అప్పుడు పెడితే ఎప్పుడైనా సరే క్యారీ ఫార్వర్డ్ చేస్తేనే పాతవి గుర్తుంటాయి. నేను ప్రతిసారి ప్రాక్టీస్ కూడా అదే చెప్తాను నేను. ఇవాళ ఒక ప్రాక్టీస్ చేసింది రేపు వదిలేసి ఎక్కడికి పోకండి. ఇవాళ గంట సేపు అయ్యేది నెక్స్ట్ డే ఏమవుతుంది, హాఫ్ 1 అవర్ లో చేయొచ్చు మీరు. అది కంప్లీట్ చేసి సెకండ్ టాపిక్ పోవాలి. థర్డ్ డే 1 2 3 అట్లా వేస్తేనే గుర్తుంటది. లేకపోతే లాస్ట్ పోయే వరకు ఏమవుతుంది అంటే పాత మొత్తం మర్చిపోతాం. మళ్ళీ మొదటి నుండి అవుతుంది. ఇంకా ప్రాక్టీస్ అట్లనే చేయాలి. ఎగ్జామ్ కూడా అట్లనే పెడతాను నేను. సో మా దాంట్లో మేమే చేస్తాం. మా దాంట్లో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి సపరేట్ టీం. రిసోర్స్ గ్రూప్ 1 minute జాబ్. బట్ పాలసీ ఏంటంటే మేము క్రియేట్ చేయాలి. వేరే టీం ఉంటుంది. వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి మాకు ఇస్తారు. దానిపైన మేము కాన్ఫిగర్ చేసుకుంటాం. ఉమ్. యాక్టివ్ మీద ఏమైనా ఉందా వర్క్ అంటే? 10 days. Okay, then let us connect tomorrow.